మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మెజారిటీ ఎంపీ సీట్లలో గెలిపించాలి. కాంగ్రెస్ పీఈసీ మీటింగ్లో నేతలకు సీఎం దిశానిర్దేశం. ఆరున తుక్కుగూడ సభను సక్సెస్ చేయాలని పిలుపు. 6,475 లక్షల మందికి రైతులకు 5,575 కోట్లు ఇచ్చినాం. రైతు బంధు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. బట్టి కేటీఆర్ ఏం చదువుకున్నావు, నీ భాష ఏంది, నీ రాజకీయ వ్యక్తిగత స్వార్థం కోసం ఫోన్ ట్యాపింగ్లు చేస్తారని ఫైర్. కేటీఆర్ ఏం చదివినా చదువుకున్నా కేటీఆరే. ఎందుకు కేటీఆర్ అంటే ఆయన కేసీఆర్ కొడుకు కాబట్టి కేటీఆర్. ఆయన లత్కూర్ శాస్త్రాలు ఈడ కాదు, ఆయన అమెరికాలో కూడా లత్కూర్ శాస్త్రాలు చేసి ఇచ్చిండు. ఈడికి వచ్చినాక కూడా లత్కూర్ శాస్త్రాలు చేసి ఇచ్చిండు. ఆయన పేరు 12 సార్లు వలికి మీ నోరు దయచేసి పాడు చేసుకోవద్దు, మీ నోరు పాడు చేసుకోవచ్చు. 2009లో వచ్చిండు. బట్ అన్న మీ నోరు కూడా ఖరాబ్ చేసుకోవద్దు. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎంతసేపు వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తే అంత మనకే లాస్ అవుతుంది, అంత మనమే ఖరాబ్ అయిపోతాము. దయచేసి వాళ్ళని పట్టించుకోకండి. మీ పనులు మీకు చట్టరీత్యా ఏ ఉన్నాయో ఆ పనులు మీరు చేసుకుంటూ ఉండి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఎవరో ఎక్కడ ఎప్పుడో చెప్పిన వాళ్ళు అది ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే స్ట్రాటజికల్గా మీరు పోతే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. అయితే ఇంకొకటి అన్న, ఫోన్ ట్యాపింగ్లో టెలిగ్రాఫ్ యాక్ట్ దేశంలో మొట్టమొదటి ఐటీఏ కేసు కింద నమోదు. చెంచల్గూడ జైలుకు రాధాకిషన్ రావు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్. 5 రోజుల కస్టడీకి భుజంగరావు తిరుపతన్న. త్వరలో మరికొందరు పోలీసు అధికారులు అరెస్ట్. అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్యాపింగ్లో టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే టెలిగ్రాఫ్ అంటే ఫోన్ ట్యాపింగ్ది ఒక కేసు ఉంటుంది. అటువంటి కేసు మొట్టమొదటిసారిగా మన ఈయన డ్రామారావు మీద పెడితే ఎట్లుంటుంది అంటారు, పోతుంది కేసు పోతుంది. అంటే ఇప్పుడు రికార్డు వీళ్ళకి రికార్డు స్థాయిలో ఒకళ్ళేమో తయారు జైలు పోవడం, ఒకళ్ళేమో అంటే అదే టైప్ అనమాట. ఇప్పుడు రేపు వీళ్ళన్నీ కూడా రేపు అనుభవించిపోయేటప్పుడు ఇంకొన్ని కొత్త, అది కూడా కాళేశ్వరం సంబంధించిన విషయంలో కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కానీ, ఇప్పుడు ఆ లిక్కర్ విషయంలో కానీ ప్రజాపాలన చేసిన ఎంతో అవినీతి కేసీఆర్ కానీ అన్ని రకాలుగా వీళ్ళకి రేపు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు వీళ్ళు రాష్ట్రంలో. అది మనం చూడబోతున్నాం. అది నన్ను పిచ్చోన్ని చేసిండ్రు, కష్టకాలంలో పార్టీని వదిలేసి పోతున్నారు కేటీఆర్. నువ్వు ఎట్లాగో పిచ్చోనివే. మీ అయ్య మాటలు మీ బావ మాటలు పట్టుకొని అంత ఆగమానం చేసి ఏడబడతాడ పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి కారు కూతలు కూస్తున్నావు. కారు కూతలు కూసుడు బంద్ చేసుకో. ఒక పొలైట్, నువ్వు చదువుకున్నది ఒక ఐటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్. ఆ ఐటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఎట్లుంటుందంటే చాలా పొలైట్గా ఉంటుంది. నువ్వు కాదనంటే ఏదైనా డిక్షనరీలు తీసి మళ్ళీ చూసుకో. మళ్ళీ గిట్ట ఏమైనా మైండ్ దూపితే డిక్షనరీలు తీసి చదివి చూసుకో, ఒకసారి తెలుస్తుంది, నీకు కూడా అర్థమవుతుంది. అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలి, కానీ అంత బ్లడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావు. ఆ లాంగ్వేజ్ నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో కేటీఆర్, అప్పుడే నువ్వు చక్కగా అవుతావు. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ నట. కవిత ఈడీ అరెస్ట్ చేస్తుంటే నవ్వుకుంటూ కండవాలు కప్పుకున్నాను. నవ్వుకోకుంటే నా మంచి పని, ఏడ్చే పని చేసిన అది మీ చెల్లి, సకదనమైన పని అదేమన్నా సిగ్గుశరం ఉండాలి. ఇంకా మాట్లాడుతున్నావు, ఎందుకు అరెస్ట్ చేయరు? మహిళ ఒక లిక్కర్ స్కామ్లా సిగ్గుపోతుంది. ఎవరికైనా చెప్తే, వేరే దేశాలలో గిట్టే ఎవరికైనా చెప్తే సిగ్గుపోతుంది. ఆల్రెడీ ఐరాస దాకా తెలిసింది మీ నిర్వాకం, కేజ్రీవాల్ నిర్వాకం, మీ శెలెని నిర్వాకం, ఐక్యరాజ్య సమితి దాకా తెలిసింది. సిగ్గుశరం ఉండాలి కేటీఆర్ మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ను తిట్టి అందులోకి వెళ్ళారని ఫైర్. తిడతారు, నువ్వు తిట్టలే. అపోజిట్ పార్టీ వాడు రాజకీయం అంటేనే అది ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడమే అది రాజకీయం. అది మీరు నేర్పిర్రే. ఇంకా మీరు వచ్చిన తర్వాత తెలంగాణ లాంగ్వేజ్ని మొత్తం సర్వనాశనం చేసిరు. అంతే, తెలంగాణ లాంగ్వేజ్ని మొత్తం సర్వనాశనం చేసిరు. దాని యాసను భాషను మొత్తం 7 దాడికి ఇరగొట్టేసిరు, ఆగమాగం చేసిరు. పెద్ద మంచి ప్రెస్ మీట్ పెడితే కూర్చోవా, ఏం మాట్లాడుతున్నావు, నాకు తెలియదా, నువ్వు నాకు చెప్పాలనా గీ ముచ్చట. ఇప్పుడు నువ్వు దాన్ని వేరే రకంగా ఎప్పుడంటే ఆ ప్రవర్తన, ఆ దురతనము ఆ రోజు ఎట్లా ఏ రకంగా అనిపించింది అంటే ప్రజలందరూ చూస్తారు ఆ మాటలతోటి. ఇప్పుడు ఈయన కూడా స్టేజ్ల మీద మాట్లాడు పెద్ద మనిషి. ఈరోజు కష్టకాలంలో మేము పోతున్నాం, మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నారు అంటే రకరకాలుగా వాళ్ళు పెట్టిన బాధ, వాళ్ళు మాట్లాడిన భాష కరెక్ట్గానే కాదు. అది కాంగ్రెస్ పాలన చూసి ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారని వ్యాఖ్య. కేటీఆర్ మాటకు టైం ఇవ్వలేము, కానీ రంజిత్ రెడ్డికి ఇచ్చిండు. ఇయ్యాలే ఎమ్మెల్యే కాలే యాదయ్య.